అందరికీ నమస్కారం. తమన్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి, అంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. కాదు మాస్టర్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. అది ఆయన మొదట ఈ ఇండియన్ ఐడల్ 1 తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ షో. అంటే దీని ఆ ఇండియన్ ఐడల్ రైట్సే చాలా డబ్బులు ఇచ్చి కొనాలి ఎవ్రీ సీజన్కి. అందుకని ఇది కరెక్టా చేద్దామా లేదా అనే సందేహంతో మొదలు పెడితే తమన్ చేతికిస్తే దాన్ని అట్లా తీసుకెళ్ళాడు. తమన్ గొప్పతనం ఇదంతాను. తమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దీన్ని. చాలా థ్యాంక్స్ తమన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ వెరీ 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 కమిటెడ్ టు దిస్. ఇవాళ ఇంకేదో మీటింగ్ ఉండి రాగలనా లేదా సందేహంతో రానా లేదా వచ్చి వీళ్ళు పాడడం చూసిన తర్వాత అయ్యి బాబాయ్ మిస్ అయిపోయి ఉండేవాడిని వీళ్ళందరినీ అని చెప్పి అంత బాగా అనిపించింది అనమాట వీళ్ళు పాడుతుంటే. అందులో నాకు యుఎస్ నుంచి వచ్చారు చేస్తున్నారు అనేది అక్కడక్కడ షోలో చూస్తాను ప్రతిసారి. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా ముగ్గురు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగా ఇది వరకు ఏదో గల్లీ టు ఢిల్లీ అనేవాళ్ళం. ఇది ఇక్కడ గల్లీ టు గ్లోబల్. అంటే ఈ యుఎస్లో కూడా ఈ షో అంత పాపులర్ అయ్యి అక్కడ నుంచి వచ్చి పాడి ఇందులో గెలవాలనే ఒక ఉత్సాహం నిజంగా చాలా అభినందనీయం. ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న అమ్మాయి చూస్తే, అందుకని చూడగానే ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను. 8th అన్నావు కదా, 9th క్లాస్. అక్కడ నుంచి ఇంతమంది ఇలా చూస్తుంటే నాకు వీళ్ళందరినీ చూస్తుంటే, నువ్వు కేరళ నుంచి వస్తున్నావు కదమ్మా, తెలుగు నేర్చుకుని పాడుతున్నావు నువ్వు, ఎక్సలెంట్ ఇలాంటివి. సో వీళ్ళందరినీ చూస్తే గడుపు నిండిపోతుంది. ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లెవెల్కి ఈ షోని నాకు 3 చూసినప్పుడు ఈ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను వీళ్ళని, మా టీంని. 3 సూపర్బ్గా చేశారు, మీరు 4 దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి. నాకు 3 చూశాను, చాలా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంటుంది 3లో. దాన్ని మించి మీరు చేయగలిగితే 4 పెడదాం, దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అది చేద్దామని అంటే వాళ్ళు మా టీము 100% చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుని తప్పనిసరిగా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను. అందుకని మీరందరూ మిమ్మల్ని మర్చిపోలేనంత హాయిగా, ఎందుకంటే నేను ఈ షోకి రావడం చాలా మంచిదైంది. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా పర్సనల్గా చూడడం, లేకపోతే ఏదో ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసి, అది మనం ఎప్పుడు కావాలన్నా వస్తుంది కదా. అలా కాకుండా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందమైంది. వెరీ 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 నైస్ ఫీలింగ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మరిన్ని షోస్తో మమ్మల్ని ఎప్పుడు మీరు